So, welcome to today's paper explanation. Today, we are going to discuss TS Constable Grant Test number 17, the reasoning section. So, let's start with question number 1. ఇందులో ఇచ్చిన question number 1 ఏంటో చూద్దాం. So, let's move to the question number 1. చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మైనస్ ప్లస్ లో ప్లస్ అని రాసి పెట్టుకోమంటున్నారు. సో, ఇక్కడ రాసి పెట్టుకుందాం. సో, మైనస్ ప్లస్ లో ప్లస్ గాను అలాగే ప్లస్ అని ఉంటే ఇంటూ గాను ఇంటూ అని ఉంటే మైనస్ గాను రాసి పెట్టుకోమని చెప్పారు. సో ఇలా మార్చేసుకోవాలి. సో ఇలా టేబుల్ రాసి పెట్టుకున్నా ఇక్కడ. సో ఎక్కడైతే నాకు మైనస్ కనిపిస్తుందో అక్కడ ప్లస్ గా నేను రాసి పెట్టుకుంటాను. ఇంకొక విషయం మీరు ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ మోడల్ మనకు పర్టికులర్గా ఎగ్జామ్ లో ఎందుకు మెన్షన్ చేస్తారు అని అంటే మన చేత ఎక్కువ టైంని ఎగ్జామ్ లో స్పెండ్ చేయడం కోసం కాబట్టి ఎక్కువగా ఆప్షన్స్ అనేవి చివరి 2 ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నించేటప్పుడు కూడా చివరి నుంచి ప్రయత్నించుకుంటూ వెళ్తాం. అయితే సార్ మొదటి స్థానంలో ఇస్తే పరిస్థితి ఏంటని అడిగితే మనం 4 చెక్ చేయడానికి ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇబ్బంది ఏమన్నా. కాబట్టి చివరి నుంచి ప్రయత్నించడం బెస్ట్ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది 44 మైనస్ ప్లస్ లో ప్లస్ పెట్టుకోవాలి కాబట్టి ప్లస్ 9 ప్లస్ ప్లస్ లో ఇంటూ పెట్టుకోవాలి 6 ఇంటూ ప్లస్ లో మైనస్ పెట్టుకోవాలి ఇది. ఇప్పుడు చూద్దాం 44 ప్లస్ 54 44 ప్లస్ 54 అంటే 98 వస్తుంది. 44 ప్లస్ 9 ఇంటూ 6 54 44 54 కలుపుకుంటే 98 98లోంచి 11 తీస్తే 87. మనం సరిపోయింది కదా అని ఆన్సర్ పెట్టేయచ్చా? కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? దట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఏది కరెక్ట్ కాదని అడిగాడు. కానీ ఇది కరెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు రెండో చూద్దాం. ఆప్షన్ సి చూసే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్ సిలో ఏమి ఇచ్చారు అని అంటే ఆప్షన్ సిలో మనకు మెన్షన్ చేసింది 7 ప్లస్ 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 లో ఇంటూ పెట్టుకుంటే 28 మైనస్ ప్లస్ లో ప్లస్ పెట్టుకోవాలి 3 ఇంటూ ప్లస్ లో మైనస్ పెట్టుకుంటే 52 ఈజ్ ఈక్వల్స్ టు 127. సో ఇది మనకి ఇచ్చారు. సిలో ఉన్న దాన్ని చెక్ చేస్తున్నాను. ప్లస్ ప్లస్ లో ఇంటూ పెట్టుకున్నాను, మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టుకున్నాను, ఇంటూ ఉన్న చోట మైనస్ పెట్టుకుని చేస్తున్నాను. ఈ విధంగా చూస్తే 7 ఇంటూ 28 అంటే 7 ఇంటూ 20 140 140 ప్లస్ 56 196 196 ప్లస్ 3 చేస్తే 199 199లోంచి 52 తీస్తే 140లో ఆన్సర్ రావాలి. కానీ 127లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆప్షన్ సిఏ మన సమాధానం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఏది కరెక్ట్ కాదని అడిగాడు. ఇది కరెక్ట్ అవ్వట్లేదు, డి కరెక్ట్ అవుతుంది, ప్లస్ ఈ 2 కూడా కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటాయి. సో ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవాలి. సో ప్రశ్న ఇచ్చేటప్పుడు జాగ్రత్త పైన చదువుకోకపోతే మనం ఏం చేస్తామంటే ఏది కరెక్ట్ అయిందని మనం అనుకొని మొట్టమొదటి దాని నుంచి మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ కరెక్ట్ అయిపోతే కూడా ఆన్సర్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలాంటివి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేయడం అనేది మంచి పద్ధతి. సో ఆప్షన్ సి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ ఫేసింగ్ నార్త్ రిమ్జిమ్ ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ రాఖీ అని ఇచ్చారు. హూ ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రాజుల్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ రిమ్జిమ్. ఇఫ్ రాజుల్ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ దెన్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అనేది ఈ ప్రశ్న. దీనే ప్రశ్న తెలుగులో కూడా చూద్దాం. చూడండి. ఉత్తరాభిముఖంగా ఉన్న అమ్మాయిల వరుసలో కుడి చివరి నుండి 17వ స్థానంలో రాఖీ అంటే చూద్దాం. ఇలా ఒక వరుస ఉంది అని చెప్పుకుందాం. ఈ వరుసలో కుడి చివరి నుంచి 17వ స్థానం అంటే ఇటువైపు నుంచి చూస్తే 17వ స్థానంలో ఎవరున్నారు? 17వ స్థానంలో రాఖీ అనే అమ్మాయి ఉంది. సో ఇక్కడ రాఖీ అని తీసుకున్నాం. కుడి చివరి నుంచి 17వ స్థానంలో రాఖీకి ఎడమ వైపు 10వ స్థానంలో రిమ్జిమ్ ఉన్నాడు. సో ఎడమ వైపు 10వ స్థానం అంటే ఈ రాఖీకి ఎడమ వైపు అంటే రాఖీకి ఎడమ వైపు 10వ స్థానంలో అంటే రాఖీ కుడివైపు నుంచి 17వ స్థానంలో ఉన్నప్పుడు 17 ప్లస్ 10 27వ స్థానంలో రిమ్జిమ్ అనే వ్యక్తి ఉన్నారు. అంటే కుడివైపు నుంచి చూస్తే రాఖీ 17 అదే పర్సన్ ని రిమ్ అనే వ్యక్తిని కుడివైపు నుంచి చూస్తే 27వ స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య 10 గ్యాప్ ఉండాలంటే 9 మంది మధ్యలో ఉండాలని చెప్పారు. నెక్స్ట్ రిమ్జిమ్ కి కుడివైపు 4వ స్థానంలో రాజుల్ ఉన్నాడు. రిమ్జిమ్ అనే వ్యక్తి కుడివైపున అంటే ఇప్పుడు మనం ఇలా రావాలి. రిమ్జిమ్ యొక్క కుడివైపు 4వ స్థానం అంటే ఎన్నో స్థానం అవుతుంది? అది 23వ స్థానము. ఎప్పటి నుంచి? కుడివైపు నుంచి 23వ స్థానంలో రిమ్జిమ్ రాజులు ఉన్నాడని చెప్పాడు. రిమ్జిమ్ కి కుడివైపు 4వ స్థానంలో అంటే రిమ్జిమ్ అనే వ్యక్తి నుంచి కుడివైపు 4వ స్థానంలో రాజుల్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ రాజుల్ అని రాసి పెట్టుకున్నాం. అయితే మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే ఎడమ చివరి నుండి రాజులు 10వ స్థానంలో ఉంటే అప్పుడు వరుసలో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారని అడిగారు. ఎడమ చివరి నుంచి రాజులు 10వ స్థానంలో ఉండాలి. ఎడమ చివరి నుంచి రాజులు 10వ స్థానం అంటే రాజు కుడివైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు దీని అంతటిని పక్కన పెట్టి ఇప్పుడు రాజుల స్థానం గురించి మాట్లాడదాం.
సో రాజులు అని ఒక అమ్మాయి కుడివైపు నుంచి 23వ స్థానంలోను, ఎడమవైపు 10వ స్థానంలోనూ ఉందంట. అంటే ఒక వ్యక్తి యొక్క రెండు వైపుల ర్యాంక్ ఇచ్చినప్పుడు మనం టోటల్ స్ట్రెంత్ చెప్పడం ఈజీ కాబట్టి 10 + 23 అంటే ఇప్పుడు దీన్ని ఎలా అయినా చేయొచ్చు, లేదా మనం బాగా అర్థమయ్యేలా చేయాలంటే ఎడమ వైపు నుంచి 10వ స్థానం అంటే తనకంటే ముందు 9 మంది ఉంటారు. రాజులు కుడివైపు నుంచి 23వ స్థానం అంటే తనకంటే తర్వాత 22 మంది ఉంటారు. సో ఆ విధంగా చూస్తుంటే ఇక్కడ 9 ప్లస్ ఈ రాజులు, ఇదంతా రాజుల యొక్క స్థానం కాబట్టి దీన్ని 1గా తీసుకున్నా ప్లస్ 22 మంది కాబట్టి 22 + 1 + 9 అంటే 32గా తీసుకోవచ్చు. సో 32 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 10 కంటే ముందున్న వాళ్ళని తీసుకోవాలి, 23 కంటే తర్వాత ఉన్న వాళ్ళని తీసుకొని ఇదంతా 1గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 23 + 10 33 -1 చేసుకున్న అదే ఆన్సర్ వస్తుంది, లేదా డైరెక్ట్ గా చేసిన అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఇచ్చున్నారు. ఆర్చీవ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. సో ఏ విధంగా రాశారు అన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ARCHIVE అనే పదాన్ని DSBGFWJ గా రాశారు అని చెప్తున్నాడు అనమాట. సో జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ వీటి నెంబర్స్ కానీ మనకు తెలిస్తే లెటర్ సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నెంబర్స్ తెలియాలని చెప్పుకున్నాం. ఇక్కడ A1, R18, C అనేది 3, H అనేది 8, I అంటే 9, V అంటే 22, E అంటే 5గా తీసుకున్నాను, D అంటే 4, S అంటే 19, B అంటే 2, G అంటే 7, 6, 23, 10గా తీసుకున్నాం. ఎప్పుడు కూడా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఏదైతే మొదటి స్థానంలో ఉన్న సంఖ్య ఏదైతే ఉందో 1 అనేది మొదటి స్థానంలో ఉన్న సంఖ్య, ఆ సంఖ్యకు దగ్గరగా ఉన్న నెంబర్ కిందన ఎక్కడ ఉందనేది వెతుక్కోవాలి. ఎక్కడ ఉంది అన్న విషయాన్ని మీరు గమనిస్తే ఎక్కడ ఉంది సార్? 1కి దగ్గరగా ఉన్న స్థానము 2 అంటే 1 + 1, 18 + 1, 3 + 1 4, అలాగే 5 + 1 6, 22 + 1 23, 9 + 1 10. ఇది మాత్రం ఎలా ఇచ్చారు? 8 - 1గా ఇచ్చారు. అంటే ఇవి +1లు, ఇది కూడా +1లు, కానీ మధ్యలో ఉన్నది -1. ఆ విధంగా దీన్ని కూడా ఆన్సర్ చేయాలి. సిస్టమ్స్ అనే వర్డ్ మనం తీసుకుంటే SYSTEMS గా తీసుకుంటే ఇందులో టీని -1గా రాసుకోవాలి కాబట్టి ఇది ఒకటే మారుతుంది, మిగతావన్నీ కూడా +1లు అవుతాయి కాబట్టి అదే రాసి పెట్టుకుంది. -1 అంటే S రాసుకుంటాము, మధ్యలో ఉన్నది S అవుతుంది, మిగతావి ఇలా క్రాస్ గా రాయడానికి అవకాశం ఉంది. ఇలా రాసుకుంటే S+1T, Y+1Z, S+1T. తర్వాత ఇది కూడా చూద్దాం, ఇలా క్రాస్ గా రాసి పెట్టుకుంటే S+1T, M+1N, E+1F. సో TZTSTNF, TZTSTNF అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. తర్వాత ప్రశ్న మనం దేని మీద అడుగున్నారు? 51వ ప్రశ్న దేని మీద ఇచ్చున్నారంటే బ్లడ్ రిలేషన్స్ మీద ఇచ్చున్నారు. పాయింటింగ్ టు అ బాయ్, సునీత సెడ్, "He is the son of my grandfather's only son. How is boy related to సునీత" అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇలాంటి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని అంతటిని కూడా ఎవరు చర్చిస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? సునీత మాట్లాడుతూ ఉంది. పాయింటింగ్ టు అ బాయ్ సునీత సెడ్, ఒక అబ్బాయిని చూపిస్తూ సునీత మాట్లాడుతూ ఉంది అని ఇచ్చారు. సునీత సెడ్, "He is the son of my grandfather's only son." సో ఒక అబ్బాయిని చూపించి "He is the son of my grandfather's only son." మై అంటే ఎవరు ఇక్కడ? సునీత. అదే చూద్దాం చూడండి. సునీత వాళ్ళ తెలుగులో కూడా చదువు, "అతను నా తాతగారి ఏకైక కుమారుడికి కుమారుడు." సో సునీత వాళ్ళ తాతగారు అవ్వాలంటే ఎలా అవుతారు? సునీత వాళ్ళ నాన్న యొక్క నాన్న గాని లేదా సునీత వాళ్ళ అమ్మ యొక్క నాన్న అయినా సరే తాతయ్య అవుతాడు. సపోజ్ సునీత వాళ్ళ నాన్నగారి తండ్రి తాత అవుతాడు. ఆ తాతకి ఏకైక కుమారుడు అంటే సునీత వాళ్ళ నాన్నగారు అవుతారు. ఈ నాన్నగారి కుమారుడు అంటే సునీత వాళ్ళ సోదరుడు అవుతాడు. అంటే నాకు ఆన్సర్ ఏం రావాలి? సోదరుడు అని రావాలి. ఇలా కాకుండా ఇంకొక అవకాశం ఎక్కడుంది? సునీత వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి కూడా తాతయ్యే అవుతాడు. ఈ తాతయ్యకి ఒకే ఒక సోదరుడు ఉన్నాడు అనుకుందాం. ఆ సోదరుడు సునీతకి ఏమవుతాడు? మావయ్య అవుతాడు. ఆ మావయ్యకి ఏకైక కుమారుడు అంటే సునీతకి ఏమవుతాడు? కజిన్ అవుతాడు, దాయాది అవుతాడు. అంటే ఈ రెండిట్లో అయితే సోదరుడు అవ్వాలి లేదా దాయాది అవ్వాలి. ఈ రెండు లేవు కాబట్టి సమాచారం సరిపోతుందని పెట్టుకుంటే అదే సరైన సమాధానంగా
చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న ఇచ్చింది ఏంటంటే పాయింటింగ్ టు ఉమెన్ ఎ మ్యాన్ సెడ్. సో పాయింటింగ్ టు ఉమెన్ ఎ మ్యాన్ సెడ్, ఉమెన్ ని చూపిస్తూ మ్యాన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒక స్త్రీని చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఆమె భర్త యొక్క తల్లి నా తండ్రికి ఏకైక కుమారుడు భార్య అని ఇచ్చాడు. సో ఆమె అంటే ఎవరు ఇక్కడ? ఉమెన్ అన్నమాట. ఇక్కడ రాస్తుంది ఆమె భర్త యొక్క తల్లి, ఈమె భర్త యొక్క తల్లి నా తండ్రి ఏకైక కుమారుడి భార్య. నా తండ్రి ఏకైక కుమారుడి భార్య అంటే నేను ఇక్కడ ఉన్నాను, నా తండ్రి యొక్క ఏకైక కుమారుడి నేనే అవుతాను, నా భార్య అనమాట. సో ఆమె భర్త యొక్క తల్లి. ఇక్కడ చూడండి, ఆమె భర్త యొక్క తల్లి అంటే ఆమె భర్త అంటే ఈయన, భర్త యొక్క తల్లి అంటే ఈవిడ ఎవరంట? నా తండ్రి యొక్క ఏకైక కుమారుడి భార్య. సో నా తండ్రి యొక్క ఏకైక కుమారుడి భార్య అంటే నా భార్య. సో క్వశ్చన్ అడిగారు, స్త్రీకి ఆ వ్యక్తి ఏమవుతాడని ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఈ స్త్రీ ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? ఈయన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ అడుగుతుందంటే ఈ స్త్రీకి ఈ వ్యక్తి ఏమవుతాడు అడిగారు. ఏమవుతాడు సార్ ఇప్పుడు? ఈమె భర్త యొక్క తండ్రి. భర్త యొక్క తండ్రి అంటే మామగారు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. అవుట్ ఆఫ్ 100 ఫ్యామిలీస్ ఇన్ ద నైబర్హుడ్ 50 హ్యావ్ రేడియోస్ అని ఇచ్చారు. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి ఒకసారి. పొరుగున ఉన్న 100 కుటుంబాలలో, దీన్ని తెలుగులో కూడా చదువుతున్నా, జాగ్రత్తగా గమనించండి. పొరుగున ఉన్న 100 కుటుంబాలలో 50 కుటుంబాలకు రేడియోలు, 75 కుటుంబాలకు టీవీలు, మరి 25 కుటుంబాలకు వీసీఆర్లు ఉన్నాయి. కేవలం 10 కుటుంబాలు మాత్రమే ఈ మూడింటిని కలిగి ఉంటాయి. మరియు వీసీఆర్ ఉన్న ప్రతి యజమానికి టీవీ కూడా ఉంటుంది. కొన్ని కుటుంబాలకు రేడియో మాత్రమే ఉంటే ఎన్ని కుటుంబాలకు టీవీలు మాత్రమే ఉన్నాయని ఇచ్చారు. అంటే ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూడవచ్చు. ఇలా 3 సర్కిల్స్ తీసుకున్నాను. ఈ 3 సర్కిల్స్ లో కూడా 3 ఇచ్చిన కేటగిరీస్ రాసుకుంటాం. ఫస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 50 కుటుంబాలకు రేడియోలు ఉన్నాయని చెప్పారు, ఆర్ అని రాసుకున్నాను. 75 కుటుంబాలకు టీవీలు ఉన్నాయని చెప్పారు, టీఎన్ రాసుకున్నాను. మిగతా వాటికి వీసీఆర్లు ఉన్నాయని చెప్పారు, వీసీఆర్ అని రాసుకున్నాను. కేవలం 10 కుటుంబాలకు మాత్రమే 3 కలిపి ఉన్నాయంటే ఈ మూడిటి యొక్క మొత్తం 10 మధ్యలో రావాలి. ఓకేనా? తర్వాత చూద్దాం. 50 కుటుంబాలకు రేడియోలు అంటే రేడియోలు మొత్తం 50 రావాలి, టీవీలు మొత్తం 75 రావాలి, వీసీఆర్లు మొత్తం 25 రావాలి. 50 కుటుంబాలకు రేడియోలు, 75 కుటుంబాలకు టీవీలు, 25 కుటుంబాలకు వీసీఆర్లు ఉన్నాయి. కేవలం 10 కుటుంబాలకు మాత్రమే 3 కలిగి ఉంటాయని ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, జాగ్రత్తగా చదివితే. మరియు వీసీఆర్ ఉన్న ప్రతి యజమానికి టీవీ కూడా ఉంటుందని ఇచ్చాడు. సో వీసీఆర్లు 25 ఉన్నాయని ఇచ్చాడు. వీసీఆర్ ఉన్న ప్రతి ఒక్కరికి టీవీ ఉంటుందంటే ఈ మధ్యలో ఉన్న ఈ వీసీఆర్ 25 మెంబర్స్ ఎక్కడ ఉండాలి? ఈ మిడిల్లోనే ఉండాలి. అంటే ఈ ఏరియా అంతా కలిపి మీకు డాట్ తో చుడుతున్న ఏరియా అంతా కలిపి 25 అవ్వాలి. ఆల్రెడీ 10 రాసుకున్నాను కాబట్టి 15 ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ వీసీఆర్ ఎవరికి లేదు, ఈ వీసీఆర్ తో రేడియో కాంబినేషన్ ఎవరికి లేనట్టే. ఇంకా ఇప్పుడు ఏమని చెప్పాడు? వీసీఆర్ ఉన్న ప్రతి యజమానికి టీవీ కూడా ఉంటుందంటే ఈ కాంబినేషన్ లో టీవీకి వెళ్ళిపోతుంది. అంటే 25లో 10 మంది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 15 ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ వరకు ఓకే కదమ్మా? అయితే మళ్ళీ అడిగింది ఏంటి? కొన్ని కుటుంబాలకు రేడియో మాత్రమే ఉంటే ఎన్ని కుటుంబాలకు టీవీలు మాత్రమే ఉంటాయని అడిగాడు. ఓకేనా? ఇప్పుడు టీవీలు మాత్రం, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ టీవీ ఎంతమంది వస్తారని అడుగుతా ఉన్నారు. దాన్ని ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు రేడియో టీవీ కలిపి ఎంతమంది ఉన్నారు? రేడియో టీవీ కలిపి 50-75 మంది ఇచ్చారు. సో దీనికి గ్యాప్ ఎంత? 25. అంటే 25 ఈ మధ్యలో రావాలి. 25 మధ్యలో రావాలంటే ఆల్రెడీ 10 రాసుకున్నాం కాబట్టి ఇంకొక 15 మంది మధ్యలో ఉంటారన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే 15 + 15 30 + 10 40. మొత్తం టీవీల్లో 40 మంది ఇక్కడ ఉన్నారు. మొత్తం టీవీలు ఎంతమంది? 75. ఆ 75లో 40 మంది ఇక్కడే ఉన్నారు. అంటే ఇంకెంత మిగిలింది? ఎంతమంది? 35 మంది. ఓన్లీ టీవీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 35 అని చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనల్ని 54 నుంచి 57 ప్రశ్నలు వరుసగా తప్పిపోయిన నెంబర్లు కనుక్కునే పదంగా ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ETIX అని ఇచ్చారు. ఫస్ట్ గమనిద్దాం. ఇక్కడ EJO అంటే 5, 10, 15. E అంటే 5, J అంటే 10, O అంటే 15. తర్వాత చూద్దాం ఇది ఎలా ఇచ్చారు. T అంటే 20, Y అంటే 25, D అంటే 30. అదేవిధంగా INSకి వచ్చేసరికి I అంటే 9, N అంటే 14, S అంటే 19, +5 +5. తర్వాత 24, X అంటే 24 +5 చేస్తే 29. 29 అంటే CA కదా.
26 ప్లస్ 3 రాసుకుంటాం. తర్వాత 3 ప్లస్ 5 చేస్తే 8 రావాలి. 3 ప్లస్ 5 చేస్తే 8 రావాలి. అదే 8గా ఇచ్చాడు. ఇక్కడ వరకు ఓకే కదా. మరి నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ఏం రావాలంటే ఎక్కడైతే ఈ సెట్ అవుతుందో అది చూసుకుంటే సరిపోతుంది. 13 ప్లస్ 6 18, 18 ప్లస్ 5 23. ఇది చూస్తే 14 ప్లస్ 4 చేస్తే 18 వస్తుంది. ఇక్కడ కూడా 14 ప్లస్ 4 చేస్తే 18 వస్తుంది. ఇక్కడ 13 ప్లస్ 5 చేస్తే 18, 18 ప్లస్ 4 చేస్తే 22. అంటే సి కానీ బి కానీ డి కానీ ఈ రూల్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ తప్పిపోయిన సంఖ్యలు కనుక్కోండి ఇచ్చారు కదా. ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను, జూమ్ ఇన్. ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏ సి ఏ ఇలా ఇచ్చున్నారు. ఇందులో వాడిన అక్షరాలు ఏంటి కనిపిస్తున్నాయి మనకి? ఏ మరియు సి మాత్రమే మొత్తం సిరీస్ లో వాడున్నారు. సో ఎలా రాసి ఉండొచ్చు అని అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ సితో స్టార్ట్ చేస్తే సిఏ, ఫస్ట్ ఓన్లీ సిఏ మాత్రమే ఉంది. దీన్ని నేను ఇక్కడ రెడ్ కలర్ దాంతో రాస్తున్నా సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ సి రాసుకున్నాం, సిఏ. తర్వాత డబల్ సి డబల్ ఏ, తర్వాత త్రిబుల్ సి త్రిబుల్ ఏ, తర్వాత 4 సిలు 4 ఏలు రావాలి. అంటే ఎలా ఇచ్చారు ఇది? ఒక సి ఒక ఏ, తర్వాత 2 సిలు 2 ఏలు రావాలి, తర్వాత 3 సిలు 3 ఏలు రావాలి, లాస్ట్ లో 4 సిలు రావాలి 4 ఏలు రావాలి. సో ఈ విధంగా మనకి డేటా ఇచ్చినారు. కాబట్టి ఇందులో ఏ లెటర్స్ వాడాను? నేను సిఏఏఏ వాడాను కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ 6.25 9 12.25 కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని చూడగానే చెప్పగలరు. ఎందుకనంటే ఇక్కడ నెంబర్స్ అన్ని దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది డిఫరెన్స్ అవుతుంది అని మనం ముందు చేసుకున్నటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్ గా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ సిరీస్ లో నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉందో ఖచ్చితంగా మనం అప్పుడు ఏం చేయాలి అని అంటే డిఫరెన్స్ చూసుకోవాలి అన్న విషయాన్ని మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. కాబట్టి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసుకోవాలి. సో డిఫరెన్స్ ఎలా చూసుకుంటామో చూద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు? 6 + 2 5 9. 6 + 2 5 9 ఎప్పుడు అవుతుంది? 2.75 కలిపితే 9 అవుతుంది. తర్వాత 9 12.25 ఎప్పుడు అవుతుంది? 9 + 3 12 12.3.25 యాడ్ చేస్తే అవుతుంది. 12.25 16 ఎప్పుడు అవుతుంది? నార్మల్గా అయితే 4 కలిపితే 16 అవ్వాలి. ఇది 3.75 కలిపితే అవుతుంది. జాగ్రత్త గమనిస్తే 2.75 3.25కి మధ్యలో 0.5 అనేది గ్యాప్ ఉంది. 3.25కి 3.75 కూడా 0.5 అనేది గ్యాప్. ఈ రెంటి మధ్య గ్యాప్ ఎంత? 4.25. సో ఇక్కడ కూడా గ్యాప్ ఎంత వస్తుంది? అప్పుడు 0.5 వస్తుంది. తర్వాత 20.25కి 4.5కి 4.75 గ్యాప్. ఇది కూడా 0.5 గానే తీసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటికి గ్యాప్ ఎంత? 5.25. సో 4.7కి 5.25 కూడా 0.5 గ్యాప్ వస్తుంది. తర్వాత ఎంత రావాలి గ్యాప్? 0.5 అంటే 5.75 రావాలి. 5.75 అంటే 30 + 5 చేస్తే 35, 0.25 0.75 కలిపితే 1. కాబట్టి 36 అనేది రావాలి. అది ఆప్షన్ ఏలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. 57వ ప్రశ్న చూడండి అమ్మా. 1 2 2 4 16 ఇచ్చాడు. ఇంతలాగా నెంబర్ పెరుగుతుందంటే ఖచ్చితంగా నెంబర్ స్టార్టింగ్ తగ్గుండి పెరుగుతుందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అవ్వాలి. ఎలా చేస్తున్నారో చూద్దాం. 1 × 2 చేస్తే 2 అని వచ్చింది. 2 × 2 చేస్తే 4, 4 × 4 చేస్తే 16, 16 × 16 చేస్తే 256 రావాలి. ఆ 256 × 256 చేస్తే ఫైనల్ గా వచ్చేది 65,536. అంటే మనకు రావాల్సింది ఏంటి? 256 రావాలి. ఇది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి 57వ ప్రశ్నకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ FOR స్టాండ్స్ ఫర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇచ్చారు. అలాగే ROT స్టాండ్స్ ఫర్ గోల్డ్ ఈజ్ ప్యూర్, ROM స్టాండ్ ఫర్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ. హౌ విల్ ప్యూర్ ఓల్డ్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అని రాయొచ్చు అని ఇచ్చారు అనమాట. మనకు కావాల్సింది ఏంటమ్మా? ప్యూర్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అనేది ఆన్సర్ రాయటానికి మనకి ఏది సరిపోతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఏది సరిపోతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్యూర్ అనేది రావాలంటే ప్యూర్ అనేది ఎక్కడికి ఇచ్చినా చూడండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లో లేదు. గోల్డ్ ఈజ్ ప్యూర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈజ్ కాస్ట్ అని ఇచ్చారు.
సో ఇక్కడ ప్యూర్ ఉంది, ఇక్కడ ప్యూర్ ఉంది. ఈ రెంట్లో కామన్గా ఏముంది చూడండి, ఆర్ఓటి, ఆర్ఓఎం ఇక్కడ లేదు, ఆర్ఓఎం అంటే ఇది. సో మనకు కావాల్సిన ప్యూర్ ఇక్కడ మాత్రమే ఉంచండి. గోల్డ్ ఈజ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ ప్యూర్, గోల్డ్ ఈజ్ కాస్ట్. ప్యూర్ అనేది ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. అంటే ఆన్సర్ కూడా ఆర్ఓటీలో ఇంక ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అంటే ఆర్ ఇక్కడ రిపీట్ అయిపోయింది, ఆర్ ఆన్సర్ కాదు, ఓ ఇక్కడ రిపీట్ కాదు, మిగిలిపోయింది ఏంటి టీ. సో ఖచ్చితంగా ప్యూర్ అంటే ఏం తీసుకోవచ్చు, టీతో తీసుకోవచ్చు. సో టీతో మొదలైన ఆన్సర్ ఏముంది, సి కాదు, అలాగే బి కూడా కాదు. సో ఏ బిలో ఆన్సర్ ఉంటుంది అవకాశం, ఏ అండ్ డిలో ఆన్సర్ ఉంటుంది అవకాశం. తర్వాత ఓల్డ్ చూద్దాం. ఓల్డ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, ఇంకెక్కడైనా ఉందా, లేదు. అంటే ఓల్డ్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ కూడా ఇక్కడే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఓ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి ఓ ఆన్సర్ అవ్వదు, ఆర్ ఇక్కడ రిపీట్ అయిపోయింది ఆన్సర్ మిగిలిపోయింది అంటే ఎఫ్. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ అంటే ఎఫ్ అని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత గోల్డ్ అని చూద్దాం. గోల్డ్ అనేది ఇక్కడ రిపీట్ అయింది, అదేవిధంగా గోల్డ్ అనేది ఇక్కడ రిపీట్ అయింది. సో గోల్డ్ అనేది మూడో దాంట్లో కూడా రిపీట్ అయింది. సో మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. మూడిట్లో ఆర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అంటే ఆర్ తీసుకున్నా. మూడిట్లో ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ నేమని తీసుకోవచ్చప్పుడు ఖచ్చితంగా ఓగా తీసుకుంటాం. మూడిట్లో ఓ కూడా ఉంది కాబట్టి ఓ తీసుకున్నాం. చివరిగా ఉంది కాస్ట్లీ. కాస్ట్లీ అనేది ఓన్లీ చివరి దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి అది ఎం చివరి దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి కాస్ట్లీ అని ఉంది. ఇక్కడ ఎం అనేది చివరి దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి టిఎఫ్ఆర్ఓఎం అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్లానింగ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. సో ఏ విధంగా రాశారని చూద్దాం. సో ప్లానింగ్ అనే పదాన్ని ఏ విధంగా రాశారు అంటే UFFHSCSAగా రాశారు. ఇలా రాస్తే దీన్ని ఎలా రాశారో చూద్దాం. ఇక్కడ పి అంటే 16, యు అంటే 21 అంటే రాసి ఉండొచ్చు, ఇది +5గా రాసి ఉండొచ్చు. ఇది 12, ఇది 6. 12లోంచి 6 తీస్తే 6, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది అంటే +5 అవుతుంది. 14, 8 అంటే -6 అవుతుంది. 14, 19 అంటే +5 అవుతుంది. 9 సి అంటే -6 అంటే లాజిక్ ఏమవుతుందమ్మా, +5 -6 అనేది అలా రన్ అవుతుంది. సో ఇదే లాజిక్ ని మనం దేనికి అప్లై చేయాలి, ఇప్పుడు అథారిటీ అనే వర్డ్కి అప్లై చేసుకుంటూ రాయాలి. AUTHORITY అనే పదానికి మనం ఈ కోడ్ ని రాసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా రాసుకుంటూ వెళ్తే మొట్టమొదటిది +5, +5 అంటే ఎఫ్, ఇది -6 చేయాలి. 21 యు అంటే 21లోంచి 6 తీస్తే 15, FO రావాలి. చూడండి ఆప్షన్స్ లో FO అన్నది డిలో లేదు, బిలో లేదు, సిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది సార్, 59 ఆప్షన్ ఏ మాత్రమే వస్తుంది. మిగతా ఏం చూడక్కర్లేదు, డైరెక్ట్లీ చెప్పగలం, ఎందుకంటే మిగతా ఏవి కూడా సాటిస్ఫై అవుతుంది. తర్వాత చూడండి 20 + 5 చేస్తే 25, అదే బైలో ఉంది. ఇక్కడ 8లోంచి 6 తీయండి 3, 8లోంచి 6 తీస్తే 2, 2 అంటే బి, అదే బి ఇక్కడ కనిపిస్తుంది కదా, కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సురేష్ ఈజ్ యాజ్ మచ్ ఓల్డర్ దెన్ కమల్ యాజ్ హీ యంగర్ దెన్ ప్రబోధ్. ఒకసారి చూద్దాం. సురేష్ ఈజ్ యాజ్ మచ్ ఓల్డర్ దెన్ కమల్ యాజ్ హీ ఈజ్ యంగర్ దెన్ ప్రబోధ్ అంటే సురేష్ అనేవాడు కమల్ కంటే ఎంత పెద్దవాడో ప్రబోధ్ కంటే అంత చిన్నవాడు అని ఇచ్చాడు అనమాట. అంటే ఖచ్చితంగా సురేష్ అనేవాడు ప్రబోధ్ తర్వాత కమల్ కి ముందు రావాలి. నవీన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ కమల్. సో కమల్ నవీన్ ఒకే ఏజ్ వాళ్ళు అని ఇచ్చాడు అనమాట. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆ విధంగా చూసుకుంటే ఏది రాంగ్ అవుతుందని అడిగారు. ఫస్ట్ చూద్దాం. సురేష్ ఈజ్ ఓల్డర్ దెన్ నవీన్. సురేష్ అనేవాడు నవీన్ కంటే ఓల్డర్ కదా, అవును, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. కానీ ఏమి ఇచ్చాడు, రాంగ్ ఏంటని అడిగారు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కమల్ ఈజ్ యంగర్ దెన్ సురేష్. కమల్ ఈజ్ యంగర్ దెన్ సురేష్, ఇది కూడా కరెక్టే, కానీ మనకు కావాల్సింది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది కూడా కాదు. ప్రబోధ్ ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్. ప్రబోధ్ ఈజ్ నాట్ ద ఓల్డెస్ట్ అని ఇచ్చారు, కానీ ప్రబోధ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అని వచ్చింది. వాడు చెప్పింది రాంగ్ కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి 65 సి అని పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే ప్రశ్న తెలుగులో కూడా చదువుతున్నా, ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. సురేష్ కమల్ కంటే చాలా పెద్దవాడు కానీ ప్రబోధ్ కంటే చిన్నవాడు. సో సురేష్ అనే వ్యక్తి కమల్ కంటే పెద్దవాడు, సురేష్ అనే వ్యక్తి కమల్ కంటే పెద్దవాడు కానీ ప్రబోధ్ అనే వ్యక్తి కంటే చిన్నవాడు. ఓకే, ప్రబోధ్ అనే వ్యక్తి కంటే చిన్నవాడు. నవీన్ కమల్ అంత వయసు ఉన్నవాడు, నవీన్ అనేవాడు కమల్ అంత వయసు ఉన్నవాడు అని ఇచ్చాడు. క్రింది ప్రకటనలో ఏది తప్పు. సురేష్ నవీన్ కంటే పెద్దవాడు, సురేష్ అనేవాడు నవీన్ కంటే పెద్దవాడు కాబట్టి వాడు చెప్తుంది కరెక్టే, కానీ మనకు కావాల్సింది
ఏది తప్పు అని అడిగారు కాబట్టి తప్పు పెట్టుకున్నాం. కమల్ సురేష్ కంటే చిన్నవాడు. కమల్ అనేవాడు సురేష్ కంటే చిన్నవాడు అని తెలుస్తుంది. వాడు చెప్పింది కరెక్ట్, కానీ మనకు కావాల్సింది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ప్రబోధ్ అందరికంటే పెద్దవాడు కాదు అని ఇచ్చాడు, వాడు చెప్పింది రాంగ్. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇదే మనకు వాడికి ఏదైతే చెప్పారో రాంగ్ అవ్వాలి, అది మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 61వ ప్రశ్న చూద్దాం. 61వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే తరుణ్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్. మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే తరుణ్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్ అని ఇచ్చారు. వాట్ సీక్వెన్స్ ఆఫ్ డైరెక్షన్స్ హీ షుడ్ నాట్ ఫాలో ఇఫ్ హీ షుడ్ వాక్ టువర్డ్స్ నార్త్. తను నార్త్ వైపు వెళ్ళాలి అని అంటే ఏ డైరెక్షన్స్ ఫాలో అవ్వకూడదు అని అడుగుతున్నాడు. తరుణ్ తూర్పు వైపు నడుస్తూ ఉన్నాడు, అతను ఉత్తరం వైపు నడవాలంటే అతను అనుసరించకూడని ఆదేశాల క్రమం ఏమిటని అడిగాడు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా ఈస్ట్ వైపు అంటే ఇలా తూర్పు వైపు నడుచుకుంటా వెళ్తున్నాడు. ఫస్ట్ చూద్దాం, కుడి కుడి ఎడమ కుడి కుడి అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎడమ వైపు తిరిగిన వ్యక్తి, ఇలా నుంచున్న వ్యక్తి ఒకసారి ఇలా ఎడమ వైపు తిరిగి మళ్ళీ కుడి వైపు తిరిగితే సేమ్ పొజిషన్ గా వస్తారు. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఒక రైట్ ఒక లెఫ్ట్ తీసేయచ్చు అనమాట, ఎందుకంటే సేమ్ డైరెక్షన్కి వస్తారు కాబట్టి. సో 3 times రైట్ తిరిగాడు అనమాట. అంటే రైట్ తిరగడం అంటే 90 degrees 90 degrees 90 degrees అంటే మొత్తం 270 degrees తిరుగుతాడు. అంటే ఈస్ట్ వైపు ఉన్న వ్యక్తి 270 degrees తిరిగితే, అది కూడా సవ్య దిశలో 270 తిరిగితే ఎక్కడికి వెళ్తారు సార్? ఆబ్వియస్ గా నార్త్కి వెళ్ళిపోతాడు. అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ మనకు కాదు. మనకు అడిగింది ఏంటి? వాట్ సీక్వెన్స్ ఆఫ్ డైరెక్షన్స్ హీ షుడ్ నాట్ ఫాలో ఇఫ్ హీ షుడ్ వాక్ టువర్డ్స్ నార్త్. నార్త్ వైపు వెళ్ళాలి అని అంటే ఏ డైరెక్షన్స్ ఫాలో అవ్వకూడదని ఇచ్చాడు. ఓకే, ఈ డైరెక్షన్ ఫాలో అయితే నార్త్ వైపు వెళ్ళిపోతున్నాడు కదమ్మా, కాబట్టి ఇది మా ఆన్సర్ కాదు. ఇక్కడ చూద్దాం, రైట్ టు లెఫ్ట్ అంటే ఒక రైట్ ని ఒక లెఫ్ట్ ని ఒక లెఫ్ట్ ని క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే రైట్ వస్తారు లెఫ్ట్ వెళ్తే మన సేమ్ డైరెక్షన్కి వస్తారు కాబట్టి మిగిలిపోయింది ఏంటి? లెఫ్ట్. ఈస్ట్ వైపు ఉన్న వ్యక్తి లెఫ్ట్ వైపు తిరిగితే ఎక్కడికి వెళ్తాడు సార్? ఖచ్చితంగా నార్త్కే వెళ్తాడు. కానీ మనకు కావాల్సింది ఏ డైరెక్షన్ వెళ్ళడం అడిగాడు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ రైట్ 3 రైట్లు అంటే 3 90 270 degrees. అంటే తూర్పు వైపు చూస్తున్న ఒక వ్యక్తి 270 degrees సవ్య దిశలో తిరిగితే నార్త్కే చేరుకుంటాడు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది చూద్దాం, రైట్ టు లెఫ్ట్ తీసేస్తే తను చివరిగా ఎక్కడ ఉంటాడు సార్? మళ్ళీ తూర్పు వైపే ఉంటాడు. కాబట్టి ఇది మన ఆన్సర్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో 61వ ప్రశ్న మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే, ఇచ్చిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఈస్ట్ లో ఉన్నాడు, తన నార్త్ వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఇచ్చిన ఏ స్టేట్మెంట్ మనకు సహకరిస్తుంది అని అడిగాడు. ఆప్షన్ డి సహకరిస్తుంది. ఎందుకంటే ఒకసారి రైట్ కి ఒకసారి లెఫ్ట్ తిరిగితే మళ్ళీ అక్కడికి వస్తాడు, మళ్ళా రైట్ కి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మళ్ళీ అక్కడికి వస్తాడు. అంటే ఈస్ట్ లో ఉండిపోతాడు, ఖచ్చితంగా నార్త్ కి వెళ్ళడు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 62వ ప్రశ్న చూద్దాం. సోనీ అండ్ మోనీ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ఎ పాయింట్. సోనీ వాక్స్ ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ రాస్తున్నా చూడండి. సో సోనీ అనే వ్యక్తి, మోనీ అనే వ్యక్తి ఒకే పాయింట్ ని స్టార్ట్ అయ్యి సోనీ ఇలా వెస్ట్ వైపు వెళ్ళి, సోనీ వాక్స్ ఇన్ వెస్ట్ డైరెక్షన్, మోనీ వాక్స్ ఇన్ సౌత్ డైరెక్షన్. ఫస్ట్ సోనీ గురించి చూద్దాం. ఆఫ్టర్ కవరింగ్ 20 kilometers, అంటే సోనీ ఇలా 20 kilometers నడిచి వెళ్ళిన తర్వాత సోనీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 kilometers. లెఫ్ట్ వైపు 15 meters నడిచి వెళ్ళింది అని ఇచ్చాడు అనమాట. అర్థమైంది? రెడ్ కలర్ అంతా సోనీ. ఇప్పుడు మోనీకి వేరే కలర్ తీసుకున్నా చూడండి. మోనీ వాక్స్ 10 kilometers. మోనీ మొదటిగా ఎటువైపు ఉందని చెప్పాడు? మనకి సౌత్ వైపు ఉందని చెప్పాడు. కాబట్టి ఇలా మోనీ సౌత్ వైపు ఎంత నడిచింది అనంట? మోనీ వాక్స్ 10 kilometers. ఇలా మోనీ 10 kilometers నడిచిందంటే ఈ లైన్ 15 కాబట్టి ఇందులో ఒక 3/4 part వరకు వస్తుంది. ఇలా 10 meters నడిచిన తర్వాత టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అవ్వాలి అని అంటే ఇటువైపు వెళ్తుంది. ఇలా లెఫ్ట్ కి వెళ్ళి 5 kilometers నడిచి ఇక్కడ ఆగింది. సోనీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అగైన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఉన్న సోనీ అంటే రెడ్ కలర్ లో రాసిన సోనీ అని ఉంది కదా, ఈ సోనీ ఏం చేసింది? టర్న్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్స్ 25 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి 25 kilometers వెళ్ళిందంట. అంటే ఇలా లెఫ్ట్ కి 2 అంటే ఇది ఒక 20, ఇది ఒక 5, అంటే ఇక్కడికి వచ్చి ఆగింది అనమాట. రెడ్ కలర్ లో సోనీ ప్రయాణం జరుగుతుంది. ఇది 25 meters. వేరాజ్ మోనీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 5 kilometers. అప్పుడు మోనీ ఏం చేసిన తర్వాత, మోనీ ఇక్కడ ఎల్లో కలర్ లో అయిపోయింది కదా, ఆ అమ్మాయి కింద 5 kilometers నడిచిందంట. అంటే ఖచ్చితంగా ఎక్కడికి వస్తుంది? వీళ్ళిద్దరు కలిసి ఒకే పాయింట్ దగ్గర ఆగిపోయవచ్చు. అయితే మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హౌ ఫార్ ఆర్ సోనీ అండ్ మోనీ ఆర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇద్దరు ఎంత దూరంలో ఒకరికొకరు ఎంత దూరంలో ఉంటారంటే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. సో దే ఆర్ అట్ సేమ్ ప్లేస్ అట్ ద ఫినిషింగ్ పాయింట్. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇదే ప్రశ్న తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సోనీ మరియు మోనీ ఒకే బిందువు నుంచి ప్రారంభించారు.
సోనీ పశ్చిమ దిశలో మరియు మోనీ దక్షిణ దిశలో నడుస్తుందని చెప్తారు. సోనీ పశ్చిమ దిశలో అంటే సోనీ ఫస్ట్ రెడ్ కలర్ రాస్తుంది చూడండి, సోనీ ఇలా నడుచుకుంటూ వచ్చింది. అలాగే మోనీ కిందకి నడవాలి సౌత్ కాబట్టి. సోనీ ఎంత నడిచింది? ఫస్ట్ 20 కిలోమీటర్లు నడిచింది. ఎడం వైపు తిరిగి 15 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఆగిపోయింది. ఇది సోనీ ప్రయాణం. ఇప్పుడు మోనీ ఏం చేసింది? మొదట దక్షిణంతో మొదలయ్యి ఇలా 10 కిలోమీటర్లు నడిచి ఇక్కడి నుంచి ఎడం వైపు తిరిగి 5 కిలోమీటర్లు నడిచిందంట. ఇక్కడి నుంచి ఎడం వైపు అంటే ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళి 5 మీటర్లు నడిచింది. ఈ ప్రయాణంలో సోనీ తర్వాత ఏం చేసింది? సోనీ తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగి 25 కిలోమీటర్లు నడిచింది. సోనీ అంటే రెడ్ కలర్ రాసుకున్నాం కదా. సోనీ ఇక్కడ మొదలై 25 కిలోమీటర్ ఎడం వైపు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పైన ఉన్న దానికి సమాంతరంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక 5, సో 25 అని సమాంతరంగా ఇక్కడ చేరుకుంటుంది. 25కి చేరింది. తర్వాత ఏమిచ్చింది? అయితే మోనీ కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు నడిచింది. మోనీ ఎవరు? ఇప్పుడు ఎల్లో కలర్ లో రాసిన అమ్మాయి ఇలా 5 కిలోమీటర్ కుడివైపు తిరిగి చేరుకుంది. అంటే ఇప్పుడు కరెక్ట్ ఎక్కడ చేరుకున్నారు? ఇద్దరు కలిసి ఒకే పాయింట్ దగ్గర రీచ్ అయ్యారనమాట. ఈ ఎల్లో కలర్ పాయింట్ దగ్గర రీచ్ అయ్యారు. మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సోనీ మరియు మోనీ ఒకరికొకరు ఎంత దూరంలో ఉన్నారని అడుగుతున్నారు. ఎంత దూరంలో ఉన్నారు? వాళ్ళిద్దరు సమాన స్థానంలో ఉన్నారు కాబట్టి వారు ముగింపు స్థానం వద్ద ఒకే చోట ఉంటారని ఇచ్చాడు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే వాట్ విల్ బి ద న్యాచురల్ ఆర్డర్ ఫర్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారనమాట. క్రింది వాళ్ళలో ఏది యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ లో వస్తుంది అని అడిగారు. సో ఏది యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ లో వస్తుందో మనం చూద్దాం. నార్మల్ గా ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే అనేది జనవరి 26 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 5తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి డి కానీ సి కానీ ఆన్సర్లు కాదు. ఖచ్చితంగా రిపబ్లిక్ డే జనవరి 26 కాబట్టి అదే ముందుగా వచ్చేది. జనవరి తర్వాత మనకి హోలీ ఎప్పుడు కూడా మార్చి నెలలో ఎక్కువగా వస్తుంటది కాబట్టి అది 4గా తీసుకుందాం. సో 5, 4 అంటే మనకున్నది ఎక్కడ ఉంది సార్? ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది కాబట్టి 5, 4తో ఉన్నది ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ పెట్టేసుకోవచ్చు, రైట్? ఎందుకంటే ఇండిపెండెన్స్ డే రావడానికి అవకాశం లేదు కదా. ఇండిపెండెన్స్ డే ఆగస్టులో వస్తుంది. ఆగస్ట్ కంటే ముందు మనకి ఇది వస్తుంది కాబట్టి 5, 4. ఓకే, 4 అంటే ఏంటి? ఇక్కడ హోలీ. హోలీ తర్వాత దాని తర్వాత వచ్చేది ఇండిపెండెన్స్ డే ఆగస్టులో వస్తుంది. దాని తర్వాత దీపావళి నవంబర్లో వస్తుంది. క్రిస్మస్ డిసెంబర్లో వస్తుంది. కాబట్టి 5, 4, 1, 3, 2 ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 5th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇఫ్ 12 letters ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్ అని ఇచ్చాడు అనమాట. సో అప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు నార్మల్ గా ఏ బి సి డి 5th లెటర్ నుంచి రివర్స్ రాయమంటాడు. ఎన్ని లెటర్స్? 12 letters రాయమంటాడు. అంటే ఎక్కడి నుంచి రాయొచ్చు? క్యూ దగ్గర నుంచి మొదలు పెట్టచ్చు. రివర్స్ అంటే ఇక్కడి నుంచి రాస్తాం. ఓకే, అంటే ఇక్కడి నుంచి రివర్స్ రాసుకుంటూ రావాలి. అంటే ఈ దగ్గర నుంచి ఇక్కడ మొదలు పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 letters అని ఇచ్చారు కదా. సో 12 ఇలా రాసుకున్నాం. ఓకే, సో EFGHI అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12 letters కూడా మనం రివర్స్ లో రాసి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ యాస్టీస్ గా ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ యాస్టీస్ గా అంటే క్యూతో స్టార్ట్ అవుతుంది. QRSTUVWXYZ ఇవి మాత్రం కామన్. కానీ మధ్యలో ఉన్న ఈ 12 అక్షరాలు మాత్రం మార్చమని చెప్పాడు, రివర్స్ లో రాసుకోమని చెప్పాడు. అలా రాసుకుంటే then which letter will be 7th to the left of 14th letter from the left? 7th to the left of 14th from the left అని ఇచ్చారు. అంటే 7th to the left of 14th from the left అంటే 14th లెటర్ అంటే ఇక్కడ నుంచి ఇలా కౌంట్ చేసుకుని వెళ్ళి మళ్ళీ 7th left కి రావాలి. అంటే వెనక్కి వచ్చే బదులు దీన్ని మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది? 7th left అని వస్తుంది. కాబట్టి ఇటు నుంచి డైరెక్ట్ గా కౌంట్ చేసుకుంటే సరిపోద్ది. ఎలా కౌంట్ చేసుకోవాలి? లెఫ్ట్ సైడ్ నుంచి 7th లెటర్ 1, 2, 3, 4, 5, 6, 7 7th లెటర్ ఏమొచ్చింది మనకి? 7th లెటర్ అనేది మనకి ఇక్కడ ABCD తర్వాత EFGHIJKLMNOP. సో ఆబ్వియస్ గా మనకు ఆన్సర్ రావాల్సింది ఏంటి అంటే 7th లెటర్ అడిగారు కాబట్టి విచ్ లెటర్ విల్ బి 7th టు ద లెఫ్ట్ ఆఫ్ 14th లెటర్ ఫ్రమ్ ద రైట్. సారీ కదా, 7th లెటర్ ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చారు. మనం లెఫ్ట్ అని చదువుకున్నాము. దాన్ని ఒకసారి మారుతాం. ఓకే, ఇది కాదు, సరే రైట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? 7th లెటర్ 7th టు ద లెఫ్ట్ ఆఫ్ 14th ఫ్రమ్ ద రైట్. అంటే ఆ రైట్ సైడ్ నుంచి 14th పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 7th లెఫ్ట్కి వెళ్ళమన్నారు. అంటే ఇలా ఒకే వైపు వెళ్తున్నాం కాబట్టి ఏంటి కలుపుకుంటే సరిపోతుంది కదా. అంటే 21st ఫ్రమ్ ద రైట్ రాసుకుంటే సరిపోతుంది కదా. అంటే చూద్దాం, ఇప్పుడు చూద్దాం. ఇది 5, దాని తర్వాత ఇంకొక 5, 10 అయిపోయినాయి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,
21. సో 21 లెటర్ ఏమొచ్చింది? ఓ అని వచ్చింది. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇదే ప్రశ్న తెలుగులో కూడా చేస్తున్నా చూడండి. తెలుగులో ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చారు? ఆంగ్ల వర్ణమాలలో ఎడమ నుండి 5వ అక్షరం నుండి మొదలుపెట్టి 12 అక్షరాలు రివర్స్ ఆర్డర్లో రాయబడితే, అంటే ఈ 5వ అక్షరం అంటే ఈని కూడా రివర్స్ లో రాసేయాలి. ఈ నుంచి పి వరకు 12 అక్షరాలు రివర్స్ ఆర్డర్లో రాసి మిగతా వ్యాస్టిస్ గా రాస్తే కుడివైపు నుండి 14వ అక్షరానికి ఎడమవైపు గల 7వ అక్షరం ఏదని అడిగారు. సో కుడివైపు నుంచి 7వ అక్షరానికి 14వ అక్షరం అంటే 21 కాబట్టి రైట్ సైడ్ నుంచి 21 ఓ అవుతుంది. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్న మనం అడిగింది ఏంటంటే పండితులు, ప్రజలు, భారతీయులు అని ఇచ్చారు. సో పండితులు, ప్రజలు, భారతీయులు అని ఇస్తే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా పండితులందరూ కూడా ప్రజలు అవ్వాలి. పండితులందరూ కూడా ప్రజలు అవ్వాలి. అలాగే భారతీయులన్నా కూడా ప్రజలు అవ్వాలి. కాబట్టి ఎలా రాసుకుందామంటే దీన్ని రాసుకున్నాం. సో పండితులు వీళ్ళు ప్రజలు. ఓకే, పండితులందరూ కూడా ప్రజలు అవుతారు. ఇక్కడ ప్రజలు రాసుకుందాం, ఇక్కడ భారతీయులు అని రాసుకుందాం. ఓకే, సో ఎలా రాసుకున్నా పండితుల్లో కొంతమంది భారతీయులు ఉంటారు. పండితులు, భారతీయులు ఇద్దరు కలిసి ప్రజల్లో చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. పండితుల్లో కొంతమంది భారతీయులు ఉంటారు. పండితులు, భారతీయులు కలిపి ప్రజలు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనం అడిగింది ఏంటంటే గుడ్ హెల్త్ ఈస్ డిపెండెంట్ ఆన్ రైట్ ఈటింగ్ హ్యాబిట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ ఫాలో ఎనీ రూల్ వైల్ దే ఆర్ టేకింగ్ ఫుడ్. అంటే గుడ్ హెల్త్ అనేది మనకి డిపెండ్స్ ఆన్, మంచి ఆరోగ్యం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రైట్ ఈటింగ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ ఫాలో ఎనీ రూల్ రిగార్డింగ్ ఈటింగ్. కొంతమంది తినేటప్పుడు ఎటువంటి రూల్ పాటించి ఏదో తినేస్తారు, అంతే కనిపిస్తే తినేస్తారు తప్ప దానికి తగ్గట్టుగా ఏ రూల్ పాటించరు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా చూస్తే ఫస్ట్ వన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ పూర్ హెల్త్, పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ అని ఇచ్చారు. సో దీని విధంగా మనం ఏం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉందో చూద్దాం. ఏం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉందంటే గుడ్ హెల్త్ ఈస్ డిపెండెంట్ రైట్ ఈటింగ్ హ్యాబిట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ ఫాలో ఎనీ రూల్ అని ఇచ్చాడు. ఇక్కడే చెప్పేసారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ ఫాలో ఎనీ రూల్ అని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ పూర్ హెల్త్ ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా గుడ్ హెల్త్ రావాలంటే ఈటింగ్ హ్యాబిట్స్ మీద ఉండాలి. కానీ చాలా వరకు గుడ్ హ్యాబిట్స్ లేవంటే ఖచ్చితంగా చాలా వరకు హెల్త్ లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ ఏ అవడానికి అవకాశం ఉంటుంది, అంటే ఓన్లీ వన్ అవడానికి అవకాశం ఉంది. పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ అని ఇచ్చారు. ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పాడు, అది మనం చెప్పలేము సార్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇక్కడ పీపుల్ అంటే అందరం చెప్పుకుంటాం, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది కొంతవరకు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం ఆన్సర్ పెట్టచ్చు, ఓన్లీ వన్ మాత్రమే సరిపోతుంది అని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. 67వ ప్రశ్న. దీన్ని తెలుగులో ఏమి ఇచ్చారో చూద్దాం. మంచి ఆరోగ్యం సరైన ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ప్రజలు ఆహారం విషయంలో ఎలాంటి నియమాన్ని పాటించరు అని చెప్తున్నాడు అనమాట. సో మంచి ఆరోగ్యం సరైన ఆహార అలవాట్లపై ఆధారపడి చాలా మంది ఆలోచించారు, దీని విధంగా పాటించట్లేదంటే చాలా మంది పాటించట్లేనప్పుడు చాలా మందికి ఆరోగ్యం కూడా సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. చాలా మంది ప్రజలకు ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రజలకు సరైన ఆహార అలవాట్ల గురించి తెలియదని ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు అంటే అందరూ వస్తారు, కొంతమంది గురించి చెప్తున్నాడు కాబట్టి చెప్పలేము. కాబట్టి ఓన్లీ ఒకటి మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం. 67వ ప్రశ్న చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ ద ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఆఫ్ టెలివిజన్, ఇట్స్ ఎడ్యుకేషనల్ వాల్యూ కెనాట్ బి ఇగ్నోర్డ్. సో టెలివిజన్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అది ఎడ్యుకేషన్ కూడా మనకి ఇస్తుందని చెప్తున్నాడు. అది కూడా ఆలోచించాలని చెప్తున్నాడు. సో పీపుల్ టేక్ ద టెలివిజన్ టు బి మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ద ఎడ్యుకేషనల్ వాల్యూ ఆఫ్ టెలివిజన్ ఇస్ నాట్ రిలీజ్డ్ ప్రాపర్లీ అని ఇచ్చాడు. సో దీని ప్రకారం ఏం గమనించడానికి అవకాశం ఉందో చూద్దాము. అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్, అందరూ టీవీని ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు, దాంతోపాటు ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా చూడాలి కదా అన్నట్టుగా చెప్పారు. పీపుల్ టేక్ ద టెలివిజన్ టు బి మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సో ఇది ఇగ్నోర్ చేస్తున్నారంటే కొంతమంది అలా చేస్తున్నారనే కదా. దట్ ఎడ్యుకేషనల్ వాల్యూ ఆఫ్ ఎ టెలివిజన్ ఈస్ నాట్ రిలీజ్డ్ ప్రాపర్లీ అని ఇచ్చారు. దట్ ఎడ్యుకేషనల్ వాల్యూ ఆఫ్ టెలివిజన్ ఈజ్ నాట్ రిలీజ్డ్ ప్రాపర్లీ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఒకదాని కోసమే కాదు, ఎడ్యుకేషనల్ వాల్యూ కూడా ఇస్తుందంటే కొంతమంది దాన్ని మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఈ బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అనేది పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం ఒకసారి తెలుగులో కూడా చదువుదాం. తెలుగులో ఏమి ఇచ్చినారంటే టెలివిజన్ వినోద విలువను కాకుండా దాని విద్యా విలువను విస్మరించలేము. టెలివిజన్ అనేది వినోద విలువగానే కాకుండా దాని విద్యా విలువను కూడా విస్మరించలేము. అంటే టెలివిజన్ ద్వారా మన విద్యను నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. సో దీని ప్రకారం ఏం చెప్పొచ్చు, ప్రజలు టెలివిజన్ ఒక వినోద సాధనంగా మాత్రమే తీసుకుంటారని చెప్పాడు. సో విలువను విస్మరించకూడదని చెప్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి, టెలివిజన్ వినోద సాధనంగా మాత్రమే తీసుకుంటారని చెప్పొచ్చు. టెలివిజన్ యొక్క విద్యా విలువ సరిగా గ్రహించబడలేదు ఖచ్చితంగా, కాబట్టి 2 అవుతాయి.
ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పొచ్చు. 68వ ప్రశ్న చూద్దాం. 68వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే 2, 4, 6, 3 అని ఇచ్చారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 + 4 + 6 ఎంత అవుతుంది సార్? ఇది 6, 6, 12 అవుతుంది. దాన్ని చివరి అంకెతో గుణిస్తున్నారు, 36 సమాధానంగా రాస్తున్నారు. అలాగే 5 + 5 + 5 ముందు తీసుకుంటే ఇది 15కి సమానము. 15 చివరి సంఖ్య ఏముంది? 2 అని ఉంది కాబట్టి 15 2 30గా రాశారు. అదేవిధంగా చూస్తే 6 + 7 + 3 అంటే 6 + 7 13, 13 + 3 16. 16ని 2తో బాగా గుణిస్తే 32 అనేది సమాధానం. ఆప్షన్ ఏ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 69వ ప్రశ్న చూద్దాం. 69వ ప్రశ్నలో మనకి నెంబర్స్ అనేది దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఏమని తీసుకోవచ్చు? దీన్ని డిఫరెన్స్ చూసుకోవచ్చు. 37కి 47కి 10 తేడా ఉంది. 47కి 58కి 11 తేడాగా ఉంది. ఇక్కడ మనం చెప్పలేము. చివరిలో చూద్దాం ఎంత తేడా ఉంది? 16 తేడా ఉంది. సో ఈ తేడా అక్కడ 10, 11 ఒకవేళ 12 ఇక్కడ అనుకొని, ఇక్కడ 12 అనుకుంటే ఇక్కడ 13 అనుకుంటే 14, 15 మిస్ అవుతుంది కదా. కొన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాదు. మరి ఎలా తీసుకున్నారంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 37 అని ఉంది కదా. 3 + 7 ఎంత? 10. సో 37 + 10 47. ఇక్కడ 4 + 7 ఎంత? 11. సో 47కి 11 కలిపితే 58. ఇప్పుడు ఏం చేయాలి? 5 + 8 ఎంత? 13. 58కి 13 కలిపితే 71. సో 71 అంటే 7 + 1 ఎంత? 8. సో 71కి 8 కలిపితే 79. సరిపోయింది కదా. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. మనమే దీన్ని ఎస్డిఎన్ అని అనుకోవచ్చు, లేదా డిజిటల్ సమ్ చేసామని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇది లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 70వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే 96కి 90కి 6 తేడాగా ఉంది. 90, 78 అంటే ఎంత మైనస్ చేశారు? 12 మైనస్ చేశారు. 90 నుంచి 12 తీస్తే 78. ఇక్కడ 36 నుంచి 30 తీస్తే 60. అంటే ఇక్కడ 6, 12, 30 అంటే ఇవన్నీ కూడా 6 యొక్క మల్టిపుల్స్ కాబట్టి తర్వాత ఏం తీసి ఉండాలి? 18 తీసి ఉండాలి. 78 నుంచి 18 తీస్తే 60 వస్తుంది. 60 లోంచి 24 తీస్తే 36 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 60 అనేది సరైన సమాధానం. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు.